వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. నాగన్న సర్వే క్రెడిబిలిటీ ఉన్న సర్వే. మరి నాగన్న సర్వే ఏం చెప్పింది అని ఆతృత ఎదురు చూస్తున్నారు. ఆ నాగన్న సర్వేని నాగన్న రిలీజ్ చేశారు. నాగన్న సర్వే ప్రకారం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని క్లియర్ కట్గా చెప్పారు. మరి నాగన్న సర్వేలో ఎటువంటి డీటెయిల్స్ చెప్పారు? 175 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఇచ్చారు, కూటమికి ఎన్ని ఇచ్చారు, టాప్ 5 ఎన్ని ఇచ్చారు, అదేవిధంగా 25 పార్లమెంట్కి సంబంధించి ఎన్ని వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, ఎన్ని కూటమికి ఇచ్చారు అన్నది కూడా మనం చూద్దాం ఒకసారి. నాగన్న సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో 175 నియోజకవర్గాలకు గాను కూటమి ఖచ్చితంగా గెలిచే సీట్లు 46 సీట్లు ఉన్నాయని చెప్పేసి నాగన్న సర్వేలో తేలింది. ఖచ్చితంగా ఎవరు 100 అయినా 106 అయినా ఈ నాగన్న సర్వే ప్రకారం ఏం చెప్తున్నాడంటే కూటమి 46 సీట్లు గెలుస్తుందని చెప్తున్నాడు. అయితే వైఎస్ఆర్సీపీ 96 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుందని నాగన్న సర్వే చేస్తున్నాడు. టాప్ 5 వచ్చి 33 సీట్లు ఉన్నాయి. ఈ టాప్ 5లో గెలుపోటములు కూడా ఈయన చెప్పేశారు. అంటే ఎర్జులో అంటే టాప్ 5 ఉన్న చోట టీడీపీ వైఎస్ఆర్సీపీ పోటాపోటీగా ఉన్న చోట మళ్ళీ ఎర్జులో గెలిచే సీటు ఎవరిదని కూడా చెప్పేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏదైతే 33 టాప్ 5 ఉన్నాయో 33 టాప్ 5లో వైఎస్ఆర్సీపీ 22 ఎమ్మెల్యేలు గెలుస్తారు అని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు 3 గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ 25 సీట్లు ఎన్ని 33లో 25 సీట్లు 25 సీట్లు టీడీపీ కూటమి గెలుచుకుంటే ఇంకా వెరీ టఫ్ అంటే ఎర్జులో పూర్తి ఎర్జులో ఉన్న సీట్లు 8. అంటే ఇక్కడ ఎవరు గెలుస్తారో చెప్పడం కూడా కష్టము. అంతటి టఫ్ ఫైట్ ఉంది. ఆ నియోజకవర్గాల్లో గెలుపోవటంలో ఎవరు నిర్ణయించలేరు. ఖచ్చితంగా నువ్వా నేను అన్నట్లుంది. ప్రతి అభ్యర్థి ఎవరిని అడిగినా కూడా సమాన అవకాశాలు. ఇప్పుడు 200 మంది ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా చెరో 100 మంది గెలుస్తారు. అంటే 100 మంది కూటమి గెలుస్తారంటే ఇంకో 100 మంది వైఎస్ఆర్సీపీ గెలుస్తారని చెప్పిన దాఖలాలు 8 నియోజకవర్గాలు ఉన్నాయంట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 33 నియోజకవర్గాల్లో ఏదైతే టాప్ 5 ఉందో టాప్ 5 33 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 సీట్లు కైవసం చేసుకుందంటే ఆశామాషి కాదు. అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎర్జులో ఉందో ఆ ఎర్జులో ఉన్న సీట్లు ఎక్కువగా కైవసం చేసుకుంటుంది. అంతేకాకుండా ఇక్కడ 96 సీట్లు వైఎస్ఆర్సీపీ ఏదైతే టాప్ 5లో ఉన్న 33 సీట్లు కూడా కూటమి గెలుచుకున్నప్పటికీ 96 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని చెప్పి తేటతెల్లమైంది. మరి నాగన్న సర్వే ప్రకారం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నది. మరి అదేవిధంగా పార్లమెంట్ 25 పార్లమెంట్ స్థానాలకు గాను ఓవరాల్గా కూటమి 4 సీట్లను గెలుచుకోబోతుంది అని చెప్పేసి నాగన్న చెప్పాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వచ్చి 17 సీట్లు వైఎస్ఆర్సీపీ 17 సీట్లు గెలుస్తుందన్నారు. టాప్ 5 వచ్చి 4 సీట్లు గెలుస్తుందని నాగన్న చెప్పాడు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా ఓటు పర్సెంటేజ్ కూడా వైఎస్ఆర్సీపీ ఎంత ఓటు ఉంది, టీడీపీకి ఎంత ఓటు ఉంది అన్నది కూడా ఈయన డీటెయిల్గా ఇచ్చాడు. వైఎస్ఆర్సీపీ కూటమికి ఓట్ పర్సెంటేజ్ వచ్చి 48% నుంచి 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఓట్ పర్సెంటేజ్ ఉందని ఓవరాల్ స్టేట్ పర్సెంటేజ్ అంట. ఖచ్చితంగా 48 నుంచి 50 స్థానాలు 48 నుంచి 50% ఓటు పర్సెంటేజ్ ఉంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 45 నుంచి 47% ఇక్కడ ఉందనుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ 47% ఓటు శాతం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48% వచ్చినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1%తో అయినా మెజారిటీ సీట్లు గెలిచే అవకాశం ఉందో మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మన ఈయన సర్వే రిజల్ట్స్ వెరీ ఫ్రమ్ 3% అటు ఇటు కూడా కావచ్చు అంటున్నారు. అంటే ఒక 3% ఇచ్చిన సీట్లు ఏదైతే 33 సీట్లు ఇచ్చారో టాప్ 5 ఆ 33 సీట్లు 22 వైఎస్ఆర్సీపీ వస్తాయని చెప్పారు కదా. ఇక్కడ 10 సీట్లు కూటమికి పోవచ్చు, లేదంటే ఇంకా ఇక్కడ కూటమికి వచ్చిన 10 సీట్లు వైఎస్ఆర్సీపీకి రావచ్చు అని చెప్పుకొచ్చారు. అయితే దీని ప్రకారం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీకి ఇంకా ఒక 10 సీట్లు నాగన్న సర్వే చెప్పిన ప్రకారం అయితే ఒక 22 ఒక 96 మనం లెక్కేసుకుంటే కనుక ఒక 10 సీట్లు తగ్గినా కూడా ఖచ్చితంగా 110 సీట్లతో అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని నాగన్న సర్వే ప్రకారం చెప్పారు. అయితే ఈ నాగన్న సర్వే ఇంకొక సర్వే కూడా చేశాడు. అదేంటంటే ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే కనుక ఓవరాల్గా ఇక్కడ మూడు కూటమి అభ్యర్థులు వచ్చినప్పటికీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం అవుతే బాగుంటుందా, చంద్రబాబు సీఎం అవుతే బాగుంటుందా, జగన్ సీఎం అవుతే బాగుంటుందని ఓవరాల్గా ఇక్కడ సర్వే శాంపుల్స్ కూడా తీసుకున్నట్లయితే ఎమ్మెల్యే అభ్యర్థులతో సంబంధం లేకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 50.98% జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వైపు 39.75% చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు. మనం ఇక్కడ మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్టు చూపిస్తాం, లేదంటే ఇంకోటి చూపిస్తాం అని పిఠాపురంలో ఎమ్మెల్యే తాలూకు అని చెప్పేసి ఇప్పటికే పోరెత్తిస్తున్నారు బోర్డులతో. వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని 6.35% ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పిన ప్రకారం 3% మైనస్ చేసుకున్నా కూడా
9-8% మంది జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా ఈ 39కి ఇంకో 3 కలుపుకున్నా, టీడీపీకి ఇంకో 3 కలుపుకున్నా వాళ్ళు ఎందుకంటే గాలిలో బతుకుతున్నారు, ఖచ్చితంగా ఈ సర్వేలన్నీ తారుమారవుతాయని చెప్పుకున్నప్పటికీ 42.75% ఎవరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, ఇంకో 3% పవన్ కళ్యాణ్ కలుపుకుంటే కనుక 9.3%. ఏ విధంగా ఒక 3% ఓట్లను తీసేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఓటు శాతం ఒక 3% అటు ఇటు కావచ్చు అని చెప్పేసి నాగన్న చెప్పేశారు. నాగన్న సర్వే ప్రకారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఎన్నికల్లో సీఎం కాబోతున్నారు. ఆ సీఎం కావడమే కాదు, మెజార్టీ సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకోబోతున్నారు అని చెప్పేసి ఈయన చెప్పుకొచ్చారు. ఈ లెక్కల ప్రకారం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 96 సీట్లు ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉంటే, టఫ్ ఫైట్లో ఎర్జులో గెలిచే సీట్లు 22 ఉండాలి. ఇక్కడ వెరీ టఫ్ ఫైట్లో ఒక 8లో ఒక 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 25-26 సీట్లు, అంటే ఒక 3-4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన చెరో సగం వేసుకున్నా కూడా ఒక 4 సీట్లు అనుకుంటే 26 సీట్లు, 26-96 వేసుకుంటే దాదాపు 124 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారని మనకి తేటతెల్లమవుతుంది. అంటే ఖచ్చితంగా నాగన్న సర్వే ఖచ్చితంగా నిజమవుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. ప్రజలే కాదు, నాయకులు కూడా. నాగన్న సర్వే చేసిన తర్వాత నాగన్న ఎవరికి ఓటేశాడు అంటే, ఎవరు గెలుస్తారని ఓటేశాడు, ఎవరు ఓడిపోతారని ఓటేశాడు అని ఆయన సర్వేని తీసుకుని కొంతమంది తమ నిర్ణయాలు మార్చుకొని తమ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి నాగన్న అడిగిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. నాగన్న కొంతమంది ఎమ్మెల్యేలకు పనిచేస్తారు, వాళ్ళు గెలుపోవటం డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా నాగన్న చెప్పిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తారు. అటువంటి క్రెడిబిలిటీ ఉన్న నాగన్న ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్తున్నాడు. అంతేకాకుండా నాగన్న సర్వే ప్రకారం 50%కి పైగా జగన్మోహన్ రెడ్డి గారు వైపు మొగ్గు చూపుతున్నారు సీఎం మళ్ళీ చేసుకోవడానికి. ఇంకా మించి ఏంటంటే ఖచ్చితంగా 122, 124, 120 నుంచి 128, మేబీ 120 సీట్లతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారని తేటతెల్లమైంది. కూటమికి అయితే అందరూ అనుకున్న సీట్లు రావట్లేదు. ఇక్కడ 50 నుంచి 60 సీట్లకే పరిమితం కాబోతున్నాడు. మరి ఎవరికి సీట్లు వస్తాయని నాగన్న సర్వే అయితే చెప్పేసింది. మరి ఇంకొక 4 రోజుల్లో ఫలితాలు వెలువడున్నాయి. ఈ నేపథ్యంలో నాగన్న సర్వే అయితే రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. మరి ఈ నేపథ్యంలో నాగన్న సర్వే ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. మీ ఉద్దేశం ప్రకారం జరిగిన ఎన్నికల్లో ఎవరు సీఎం కాబోతున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.